ఎకరాలు జరుగుతుంది. దీని నిమిత్తం ఎండోమెంట్స్ అయితే క్లియర్ అయినా ఎండోమెంట్స్ నుంచి ఈ భూమి మాది కదని చెప్పారు. అయితే రిజిస్ట్రేషన్ అవ్వాలంటే డిస్ట్రిక్ట్ రిజిస్టర్తో మాట్లాడండి. మన ఎవరు వచ్చారు మన డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఏమంటారంటే ఈ భూమి ఇంకా వెబ్లాండ్స్లో దేవస్థానం భూమి అని చెప్పేసి ఇంకా ఉందండి. ఒకవేళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కనుక రైతుల పేర్లు మళ్ళీ పునరుద్ధరిస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ మేము చేస్తామని అని చెప్పడం జరిగింది. జేసీ గారు మా ముందే ఆర్డీఓ గారికి ఫోన్ చేశారు. చేసి ఎందుకు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు ఇలా అన్నారంటే డిఆర్ అని చెప్పేసి అడిగారు. అడిగిన తర్వాత ఆయన వెబ్లాండ్స్లో చేయాల్సింది అంటే ఎండోమెంట్స్ కాదు, వీళ్ళు కాదు, డిఆర్ కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాలండి. మేము మీరు ఆ లిస్ట్ మాకు ఇస్తే మేము ఆ లిస్ట్ వరకు ఉంది కదండి రిజిస్టర్ అవుతుంది రైతుల పేర్లన్నీ ఉంటుంది వాళ్ళు తీసుకుని త్వరలోనే చేస్తామని చెప్పారు. అంటే చెప్పి 2 వారాలు అయింది. తర్వాత మళ్ళీ ఆ 259 అవుతుంది. మిగిలిన భూములు చంద్రబాబు గారు ఆర్డినెన్స్ మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీ కదా అదే అప్పట్లే పట్టదు అయిన తర్వాత చెప్పారు అని మన బయటికి యాప్ మీరు రోజు న్యూస్ చూస్తే కానీ దాంట్లో కూడా వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి 49,000 ఎకరాలు ఎంతో ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఆర్డినెన్స్ ఇద్దామని చెప్పేసి ఆయన తీసుకున్నారు. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత అది బిల్ పాస్ అయిన తర్వాత మనకి న్యూస్లు కూడా వస్తాయి. దాంట్లో కూడా అన్ని రకాల ఇనాములు ఉన్నారు. కొన్ని ఇప్పుడు ఈ వేళ మాకు పెట్టినటువంటి బూత్ లెవెల్లో ఏదైతే బిఎల్ఏ మార్గదర్శనం స్పెషల్ ఇంటెన్సివ్ అంటే సర్ అన్నారు. దాన్ని పూర్తిగా వినియోగించుకోండి. రాబోయే కాలంలో మనం తొందరలోనే మనకి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మనము ఈ సమస్యలు ఎంత ఎక్కువగా ఉన్నాయో ఊళ్ళో రాజు మన దృష్టిలో పెడుతున్నారు కాబట్టి తీర్చడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారండి. చేద్దామండి. కానీ మీరు మాత్రం ఈ ఓటర్ లిస్టుల విషయంలో మాత్రం అప్రమత్తంగా మాత్రం ఉండకండి. ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధంగా ఉండాలండి. మనకి ఎలాగా మనకి ఎమ్మెల్యే గారు మన వాళ్ళు కాకుండా మన ఎమ్మెల్యేలు ఉన్నారు. బయట ప్రభుత్వం మందే ఉంది. అంచేత ఏముంటున్నప్పుడు కూడా ఓటం అంటే అందరూ ఎవరు చేశారు కానీ మనందరూ కూడా చేసినట్టే అవుతుంది. సరే మనందరూ ఓటు అనేటువంటి మంచి భావంతో మీరు అందరూ కూడా ముందుకు వచ్చారు. తప్పనిసరిగా ఇలాంటి సమస్యలు పరిష్కారం చేసుకున్నారండి. ఈ సమన్వయ కమిటీలో మిల్లర్ రోడ్ వేసి విషయాలు ఏమంటే మనం మాట్లాడదామండి. కాబట్టి మరి అంటే వచ్చే ఎన్నికలకు మాత్రం అందరూ కూడా సిద్ధంగా ఉండాలండి. తప్పదు రాబోయే ఎన్నికలు అనేటువంటి మనం సామాన్యంగా ఉంటాయన్నారు అనుకోకండి. ఈ మన యొక్క అశ్రద్ధ ఏమాత్రం శ్రద్ధగా ఉన్నా మళ్ళీ మనం గొడవలు పెట్టి అవతల లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. దానికి మనకు అవకాశం పడుతుంది. మనందరూ కూడా ఒకే మాటగా ఉండాలని చెప్పేసి నా సోదరులందరికీ కూడా నేను మరీ చెప్తూ ఈ కార్యక్రమాన్ని మాత్రం ఈ నెలలు కూడా చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నామండి. మరి వాటి కార్యక్రమం ఇంకా ఎవరైనా మీలో ఎవరైనా మాట్లాడే విషయం చెప్పేటువంటి ఎవరైనా ఉంటే చెప్పండి. తెలుసును అసెంబ్లీలో అదే గొడవ, చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క నాయకులు కూడా అదే గొడవ అండి. ఏమంటే ఇవ్వట్లేదు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు ఏ సమస్య అని చెప్పండి. మీరు ఎవరైనా ప్రత్యేక ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన కాడి కూడా పనుపూరుకి కానీ నర్సపాలెం కానీ జమ్మపట్నం కానీ ఎక్కడ కూడా రాజువారం కానీ ఎక్కడ గోదావరి వాటర్ లేదని. గోదావరి వాటర్ లేకపోయా మాకు ఎప్పుడో మా పూర్వం నుంచి కూడా అచ్చందు వేరు ఒకటి ఉందంటే దగ్గర మోటార్ ఉందని ఆ మోటార్ నుంచి డీఎల్ఆర్ ట్యాంక్ ఒకటి ఉందండి సెంటర్లో. ఆ ట్యాంక్ నుంచి ఎస్సీపేటలో ట్యాంక్ వస్తాయండి. మన గవర్నమెంట్లో 2014 మనకి పెందు ట్యాంకులు మనకి గోదావరి వాటర్గా 3 ట్యాంకులు కట్టారు. మా బీసీ కాలనీలో 3 ట్యాంకులు కూడా పూర్తిగా నీళ్ళు లేక చచ్చిపడిపోయినాయండి. అవి క్లోజ్ అయిపోయినాయి, ఆగిపోయినాయండి. ఇప్పుడు కనీసం సెంటర్లోకి వచ్చి ట్యాంకులు కూడా నీళ్ళు రావడం లేదండి. రాకపోవడానికి కారణం ఏంటంటే అది ఇప్పుడు మన కనుపూరు మోటార్ కానీ వాటర్ వదిలేదనుకున్న వాటర్ వదిలితే అనాథరైడ్ మోటార్ వదలని అందరూ ఎవరింటి వాళ్ళకి వచ్చి పైప్ లైన్కి ప్రతి ఒక్కరు కూడా మోటార్లు వేసారండి. మోటార్లు వేయడంలో సెంటర్లో మన గ్రామానికి అందరికీ సంబంధించిన సెంటర్ అండి. సెంటర్లో సాయిబాబు దగ్గర ఆ ట్యాంక్ నీళ్ళు రావడం లేదండి. అక్కడి నుంచి మా కింద 300 మీటర్లో ఎస్సీపేట ఉందండి. ఆ ఎస్సీపేటకి ఆ వాటర్ నీళ్ళు వెళ్తాయండి. ఆ 2 ట్యాంకులు కూడా నీళ్ళు లేక ఊళ్ళో అష్టాల వర్గాలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము సెక్రటరీ గారి దగ్గరికి కంప్లైంట్ చేసేవాడి, ఎమ్మెల్యే గారి దగ్గరికి కంప్లైంట్ చేసేవాడి.
మన సౌదరి గారికి కూడా గతంలో ఒకసారి మీకు చెప్పాం సార్, చెప్పిన 50 కూడా పట్టించుకున్న వాళ్ళు ఎవరు అందించడం లేరండి. దానిపైన కరెంటు కూడా మాకు ఇబ్బంది జరుగుతుంది సార్. అప్పుడు కరెంట్ ఎత్తలేదండి, పొద్దున్న ఇచ్చేయడానికి కూడా తీసేస్తారండి. ఆ తీసేయండి 2 గంటలు 3 గంటలు 4 గంటలు 5 గంటలు 9 గంటల కరెంట్లో 2 గంటలు 3 గంటలు కట్ అయిపోతుందండి. 6 గంటల కరెంట్ వచ్చింది అనుకోండి, ఆ 6 గంటలన్నా కూడా స్పష్టంగా నీళ్ళు రావట్లేదు. అనాథరైన మోటార్లు వేస్తున్నారండి. ఎవరింటి మోటార్లో నీళ్ళు తీసుకుంటారో జనాలు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారండి. తక్షణంగా మా సముద్ర ద్వారా ఈ ఒక సమస్యని అధికారులతో మాట్లాడి, ఈ ఒక సెక్రటరీ పలుపురు సెక్రటరీలతో మాట్లాడి ఆ అనాథరైన మోటార్లు తొలగితే జనాలందరూ కూడా స్పష్టంగా నీళ్ళు అంతే తక్కువ నీళ్ళు తీసుకుంటారు సార్. ఈ అవకాశం ప్రజలందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేయడం చాలా తీసుకుంటారు. మా ఊళ్ళో బాగా నీరు ఇబ్బంది అవుతుందండి. తాగునీరు అసలు లేదండి. ఇప్పుడు వాటర్ ఉంటాకే తాగునీరు మొత్తం మోటార్లు పోయినాయండి. అక్కడ బోరు కూడా లేవడంలో పోయిందండి. ఇప్పుడు కొత్త బోరు వేసేది మా ఊళ్ళో నీరు లేదండి. గ్రామాలకు వెళ్ళాలంటే జనాలు మమ్మల్ని చెప్తున్నారండి. పూర్తిగా మాకు నీరు అందించండి. కొత్త పెన్షన్ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. పెన్షన్లు అది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ అంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకి లోన్లు కూడా మంజూరు లేదండి. గ్రామ స్థాయిలో మాకు చాలా ఇబ్బందులు ఉంటాయండి. కానీ మేము చెప్పుకోలేకపోతున్నాం. పార్టీ ప్రెసిడెంట్ గా మమ్మల్ని అందరూ అడుగుతున్నారు. ఎవరికాల్లో ఇబ్బందులు ఉన్నాయండి, కానీ మా సమస్యలు మీ ద్వారా తీరుతానండి. ఆ ఇబ్బందులు ఎవరు చెప్పుకోవాలో తీరుతానండి. పరిపక్షంగా ఉన్నప్పుడే బాగుంటుంది. కూడా చాలా దారుణంగా ఉన్నాయండి.